వైఎస్ఆర్సీపీ నేత జోగి రమేష్ తనయుడు జోగి రాజీవ్ను ఏసీబీ కోర్టులో హాజరుపరిచిన సమయంలో వాడివేడిగా వాదనలు జరిగాయి. ఆయన తరఫున సీనియర్ లాయర్ పొన్నవోలు వాదనలు వినిపించారు. ఆధారాలు లేకుండా తప్పుడు కేసులో ఇరికించారన్నారు. అయితే అగ్రిగోల్డ్ భూమిని కొనుగోలు చేయటమే కాకుండా సర్వే నెంబర్ను మార్చారని పీపీ వాదించారు. దీంతో ఏసీబీ జడ్జి అడిగిన ప్రశ్నలకు అధికారులు తెల్లమొహం వేశారు. A1 రాజీవ్, A3 రమేష్లను అరెస్ట్ చేశారు. సరే, A2, A4, A5లను ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు. అంతేకాదు ఆ సమయంలో నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇచ్చిన తహసీల్దార్ను ఎందుకు అరెస్ట్ చేయలేదని అడగటంతో నీళ్లు నమిలారు ఏసీబీ అధికారులు. తహసీల్దార్ పరారీలో ఉన్నారా అని ప్రశ్నించారు జడ్జ్. కొనుగోలు చేసిన భూమి అటాచ్మెంట్లో ఉంటే ఆధారాలు చూపాలని అడిగారు. దీంతో అటాచ్మెంట్ కాపీ కోసం సమయం అడిగారు ఏసీబీ అధికారులు. జోగి రాజీవ్, సర్వేయర్ రమేష్లకు ఈ నెల 23 వరకు రిమాండ్ విధించారు. అయితే మీరు తప్పు చేశారని భావించవద్దు, కేవలం మీపై వచ్చిన ఆరోపణల వల్ల రిమాండ్ విధిస్తున్నాను అంటూ ఈ సందర్భంగా వారితో అన్నారు. ఇక జోగి రాజీవ్ లీగల్గానే భూమిని కొన్నారని చెప్పారు లాయర్ వెంకటేశ్వర శర్మ. 2022లో పేపర్లో ప్రకటన ఇచ్చి స్థలం కొన్నారని తెలిపారు. ప్రభుత్వం కావాలని వారిని తప్పుడు కేసులో ఇరికించిందన్నారు వెంకటేశ్వర శర్మ. పేపర్లో ప్రియర్ నోటిఫికేషన్ ఇచ్చి యాజ్ పర్ ది సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం 15 రోజుల ముందు ఇచ్చి ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే చెప్పమని చెప్పి పేపర్లో నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ప్రాపర్టీ కొనుక్కున్నారండి. 358 గజాలు చొప్పున 3 ప్లాట్లు వారు కొనుక్కున్నారు. ఆ కొనుక్కున్న దాని మీద ఎటువంటిది కూడా అభ్యంతరాలు ఎవరు తెలపకపోవటం వల్ల వారు ఆ ప్రాపర్టీ కొనటం జరిగింది ఆ రోజు. కానీ కుట్రపూరితంగా ఈరోజు రాజీవ్ గారిది ఈ కేసులో ఇరికించడం జరిగిందండి. మీరేమి తప్పు చేసినట్టు కాదని కూడా కోర్టు వారు ముద్దాయిలతో అనటం జరిగింది. కేవలం మీ మీద వచ్చిన ఆరోపణల మీద ఈరోజు మిమ్మల్ని రిమాండ్కి పంపిస్తున్నాను, ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది కాబట్టి మీరు తప్పు చేసినట్టు మీరెవరు భావించక్కర్లేని ముద్దాయిలకు కూడా కోర్టు వారు చెప్పారు. రెడ్ బుక్ రాజ్యాంగంలో భాగంగానే ఈ కేసులో కుట్రపూరితంగా జోగి రాజీవ్ గారిని ఇరికించారు. వారి తండ్రి గారి మీద, రమేష్ గారి మీద కూడా మాట్లాడితే ఏదో కేసులు చేస్తున్నారు. ఇది రాజకీయ ప్రేరితమైన కేసే కానీ ఎటువంటి తప్పు చట్టపరంగా చేసిన కేసు అయితే కాదు ఇది.